పవన్ కళ్యాణ్కి నేను శస్త్రచికిత్స జరిగింది, వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోమన్నారు, ఆ తర్వాత కూడా జాగ్రత్తగా ఉండమన్నారు అన్నటువంటి ప్రకటన హరిప్రసాద్ గారు ఇచ్చారు. అయితే అసలు ఏం సర్జరీ అన్నది అర్థం కాలేదు చాలామందికి. ఎందుకంటే అది మెన్షన్ చేయకపోవడం వల్ల కొంతమంది నడుముకు అన్నారు, ఇంకొక రకరకాలైనటువంటి ప్రచారం జరిగింది. కానీ ఆంధ్రజ్యోతి ఒక చక్కటి సమాచారాన్ని ఇచ్చింది. ఉప ముఖ్యమంత్రి జనసేన పవన్ కళ్యాణ్కి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో శనివారం శస్త్రచికిత్స చేశారు. శుక్రవారం ఉదయం అధికారులతో పాలనాపరమైన విషయాలు చర్చిస్తున్న సమయంలో పవన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఆయన రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్యే హరిప్రసాద్ వెల్లడించారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడంతో ఆయన శుక్రవారం నాటి కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. సైనసైటిస్ కారణంగా తలెత్తిన ఇబ్బంది అని, ముక్కు శస్త్రచికిత్స అవసరమైన వైద్యులు నిర్ధారించడంతో జూబ్లీహిల్స్లోని అపోలోలో చేరారు. శనివారం సాయంత్రం సైనసైటిస్కి సంబంధించిన డాక్టర్ మనుశ్రుత్ డే కేర్ సర్జరీ చేసి పవన్కి శ్వాస ఇబ్బంది తొలగించారు. శస్త్రచికిత్స అనంతరం పవన్ ఇంటికి వెళ్ళిపోయారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా పవన్ ఇబ్బంది పడుతున్నారు. వ్యక్తిగత వైద్యుల సలహా మేరకు సర్జరీ చేయించుకున్నారు. వారం నుంచి 10 రోజుల పాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలు పాల్గొనొచ్చని వైద్యులు చెప్పారని హరిప్రసాద్ చెప్పుకొచ్చారు. పవన్ త్వరగా కోలుకోవడం పక్కన చంద్రబాబు, లోకేష్ అందరూ కూడా ట్వీట్ చేసుకొచ్చారు.